20 వీడియోలు షార్ట్ వీడియోలు పెడతారు. 100లో 90 మంది ఆ పని అంటే ఫేస్ చూపించి చేయాలి అన్న రూల్ ఏం లేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మీ దాకా వచ్చిందంటే ఈ వీడియోలో ఎంతో కొంత కాంటెంట్ ఉంటే మీ దాకా వస్తుంది. హలో అందరికీ, ఈరోజు మీరు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్లో మీకు కలిగే రిగ్రెట్స్ ఏంటో చెప్పబోతుంది అనమాట. యూట్యూబ్ అనేది ఒక క్రికెట్ లాంటిది. ఎందుకు క్రికెట్ లాంటిదో మీకు చెప్తాను. మీరు ప్రతి బాల్ని క్రికెట్లో ఎలా ఫేస్ చేస్తారు అది మీ చేతుల్లో ఉంటుంది కదా. కానీ ఇప్పుడు అది ఎవరి చేతిలో పెడుతున్నారంటే యూట్యూబ్ ఆల్గరిథం చేతిలో పెడుతున్నారు. 6 కొట్టాలా బాల్, 4 కొట్టాలా, డకౌట్ అవ్వాలా, సింగిల్ తీయాలా అనేది. సింపుల్గా వాటిని ఎలా చెప్తున్నానంటే 1000 వ్యూస్, 2000 వ్యూస్, 4000 వ్యూస్ అంటే ఈ టైప్ ఆఫ్ దాంతో నేను పోలిస్తున్నాను అనమాట. ఎందుకు అలా పోలిస్తున్నానంటే మీరు వీడియో పెట్టే ప్రతి ఇది అది ఒక ఛాన్స్ లాంటిది. యూట్యూబ్ నుంచి తీసుకున్న ఒక ఛాన్స్ లాంటిది. అది ఎవరికి చూపిస్తుంది యూట్యూబ్ ఆల్గరిథం అంటే ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రికెట్లో ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ చేస్తేనే కదా మీకు ఏ బాల్ 6 కొట్టాలి, 4 కొట్టాలి, డాట్ బాల్ అలా అని తెలిసేది. సేమ్ అలాగే యూట్యూబ్ కూడా ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? ప్రతి బాలు 6 కొట్టలేరు. అంటే ప్రతి వీడియో లక్షలు, వేలు అలా హై రేంజ్లోకి వెళ్ళిపోవు. అది దేని మీద బేస్ చేసి ఉంటుందంటే మీ కాంటెంట్ బేస్ మీద ఉంటుంది. ముఖ్యంగా షార్ట్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను. స్టార్టింగ్లో చాలామంది ఏం చేస్తారంటే తప్పు, ఒక 20 వీడియోలు షార్ట్ వీడియోలు పెడతారు. అంటే ఎలా పడితే అలా పెట్టేస్తారు. నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి వదిలేస్తారు. 100లో 90 మంది ఆ పని చేస్తారు, వదిలేయడం. కానీ ఎవరైతే పేషెన్స్గా ఆ 10 మందిలో కూడా 8 మంది 7 మంది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు చూసారా అంటే కొంతమందికి 2000, 3000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళ వీడియోస్ ఏమో 1000, 2000 అలా ఉంటాయి. ఎప్పుడైనా వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, పెద్ద పెద్ద కంటెంట్, లైక్ జనరల్ పర్సనల్ వ్లాగ్స్ లాగే ఉంటాయి. ఎక్కువ లైవ్ చేయడం ఇలాగ ఉంటాయి. ఇవన్నీ అసలు మ్యాటరే కాదు. మీ సబ్స్క్రైబర్స్ అనేది మీరు తెచ్చుకునే, మీ కష్టానికి తెచ్చుకునే వ్యూవర్షిప్ మాట. మీకు నచ్చిన అంటే వాళ్ళకి ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు? మీ వీడియోస్ నచ్చాయి కదా, అంటే నీ కంటెంట్ని చూడాలనిపిస్తుందనే కదా, అంటే నీ నుంచి ఏదైనా నేర్చుకోవాలి, లేదంటే దాన్ని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే చాలామంది ఈ కంటెంట్ అనేది మీకు సబ్స్క్రైబ్ అనేది చేస్తారు. మీరు అది దృష్టిలో పెట్టుకుని ఓకే నా సబ్స్క్రైబర్స్ ఇది కోరుకుంటున్నారు, నేను ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయాలి. నేను చూడండి ట్రావెల్ వీడియోస్ చేస్తాను, పర్సనల్ థింగ్స్ వ్లాగ్స్ కానీ ఇంట్లో ఏదన్నా ఉంటే అది నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. కొంచెం ఆల్మోస్ట్ ర్యాండమ్గానే ఉంటుంది నా ఛానల్. మీకు కూడా ఎవరైతే వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నారో, అంటే హై క్వాలిటీ కావాలి, నేను ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ పెడతాను అని అనుకుంటే, హౌస్ వైఫ్ అనుకోండి, మీరు ఇంట్లోకి సంబంధించిన వీడియోస్ చేయండి, పర్సనల్ వ్లాగ్స్ చేయండి. టీచింగ్ అనుకోండి, టీచింగ్కి సంబంధించిన వీడియో చేయండి. ఎందుకంటే అది ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ ఫీల్డ్ కదా, అది మీ ఫీల్డ్. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తేనే నాకు కాంటెంట్ అనేది పెరుగుతుంది. జనాలకి నేను ఎంత బాగా చూపిస్తే అంత బాగా నన్ను పీపుల్ని లైక్ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మీ దాకా వచ్చిందంటే ఈ వీడియోలో ఎంతో కొంత కాంటెంట్ ఉంటే మీ దాకా వస్తుంది, లేదంటే రాదు కదా. సేమ్ అలాగే అంతే. మీరు ఫస్ట్ కాంటెంట్ ఈజ్ కింగ్ అండి. ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు కాంటెంట్ మీద పెట్టాలి. అంటే క్వాలిటీలో కాదు, మీరు లైట్గా వచ్చి ఇవన్నీ తర్వాత. ఫస్ట్ మీ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోండి. ఈ పలానా అంటే ఫేస్ చూపించి చేయాలి అన్న రూల్ ఏం లేదు. కనీసం వాయిస్ ఇవ్వండి. ఈ రోజుల్లో ఏ వీడియోసే బోల్డ్ వెళ్తున్నాయి, కానీ మనకుండే కాంటెంట్ అనేది వేరుగా ఉంటుంది. ఎవరైనా ట్రావెల్ వీడియోస్ చేయాలనుకున్నారనుకోండి, ఓకే నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే వెళ్ళండి. ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో బోల్డ్ ఉంటాయి. కానీ మీరు మీ వాయిస్, మీ ఫేసు, కాంటెంట్ ఇచ్చేది వేరు, మీ వే ఆఫ్ మాట్లాడడం వేరు. మన యూట్యూబ్లో చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. ట్రావెల్స్ కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ కావచ్చు, ఎందులోనైనా. కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. దీనివలన జనాలు ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. సింపుల్గా చాలా న్యాచురల్గా ఉండండి, చాలా ఫ్రీగా మాట్లాడండి. మీరు ఏమనుకుంటున్నారో అది షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతే. జనాలు ఎందుకు ఇష్టపడరు? ఖచ్చితంగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు మీకు కావాలి. కొంతమంది ఏం చేస్తారంటే బిగ్ బాస్ లైవ్లు ఇలాంటివన్నీ లైవ్లు పెట్టేస్తారు.
వాళ్ళకి ఇంకో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. ఒకప్పుడు ఏం చేసేవారంటే బిగ్ బాస్ టీవీలో రన్ అవుతుంటే లైవ్ వీడియోస్ పెట్టగానే అవి చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసేవారు. ఇంకా సడన్గా మీ పర్సనల్ వీడియోస్ కానీ లైక్ వ్లాగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టారనుకోండి, అది లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిందే వాచ్ టైం. దాని ప్రకారమే కదా మీ ఫ్యూచర్లో మనీ వచ్చేది. మీకు బిగ్ బాస్ లైవ్లు పెట్టి అంటే వాళ్ళ ఆ టైప్లో వేరే కంటెంట్ని చూసి లైక్ చేసి ఇష్టపడ్డారనుకోండి, అలాంటి వాళ్ళు మీ వీడియోస్ చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన దేనికి మిమ్మల్ని చూసి కాదు, బిగ్ బాస్ లైవ్ని చూసింది కదా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని చూడడానికి మాత్రం ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు. సో అందుకే నేను ఏమంటున్నానంటే మోస్ట్గా ఐడెంటిటీని క్రియేట్ చేసుకోండి. మీ ఫేస్ చూపించండి, మీరు మాట్లాడండి. ఏ వీడియోసే బోల్డ్ వస్తున్నాయి, ఇది చూపించి మాట్లాడడానికి మీకు ఏమైంది? సో ఎక్కువ భయపడద్దు. నాకు స్టార్టింగ్లోనే వీడియోస్ వెళ్ళిపోవాలి ఇది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోకండి. ఇంకోటి, మీరు వీడియో పెట్టగానే లక్షలు 1000 వ్యూస్ అనేవి రావు. ఎప్పుడైనా ఏ షార్ట్ వీడియోని పెట్టినా ఫస్ట్ 100 మందికి చెక్ చేస్తుంది, తర్వాత 500 మందికి, తర్వాత 1000 మందికి. అందులో కూడా బాగా చూస్తే ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి, లాంగ్ వీడియోస్ ఎలా పనిచేస్తాయి? లాంగ్ వీడియోస్ వేరు, షార్ట్ వీడియోస్ వేరు. షార్ట్ వీడియో నీ యొక్క ఛానల్లో ఒకటంటూ ఉంది అని జనాలకు తెలియడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు మీ ఛానల్లోకి వచ్చి చూసి ఓకే ఈ పర్సన్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అనేది జనాల్లో మొదలవుతుంది. ఈ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. అండ్ ఇంకోటి, లాంగ్ వీడియోస్ ఎలా వెళ్తాయంటే షార్ట్ వీడియోస్ వేరు, లాంగ్ వీడియోస్ వేరు. లాంగ్ వీడియో తన రూటే వేరు అన్నట్టు. మీరు షార్ట్ వీడియో పెట్టారనుకోండి, ఒక 3-4 కట్టి కొడితే 1 రోజుల్లో మీ షార్ట్ అనేది డెడ్ అయిపోద్ది, అంటే ఆగిపోతుంది అన్నమాట. ఇన్ని వ్యూస్ వచ్చాయి అంతతో. కానీ లాంగ్ వీడియోస్ అలా కాదు, మీరు ఒక 10 సంవత్సరాలు అయినా సరే వీడియో వెళ్తూనే ఉంటుంది. అందుకే. అండ్ ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోస్ చేయడం వలన మీకు కాంటెంట్ అనేది అంత వాచ్ టైం అనేది రాదు, కానీ లాంగ్ వీడియోస్కి ఖచ్చితంగా వాచ్ టైం అనేది వస్తుంది. ఆ వాచ్ టైమే మీకు మెయిన్ ఇంపార్టెంట్. మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, 1000 మంది వచ్చారనుకోండి, ఆ 1000 మందిలో ఎంతో కొంత మీ వీడియోస్ చూడాలి కదా. మిమ్మల్ని చూసే కదా ఇష్టపడ్డారు. ఆ వీడియో నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని చూసి అయితే వీడియోలో ఎంటర్ అవుతారు కదా. మీరు ఆ యొక్క వాళ్ళని సాటిస్ఫై చేయడానికే కదా మీరు వీడియోస్ చేస్తుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది యూట్యూబ్లో వీడియో పెట్టగానే మనీ వచ్చేస్తాయి అన్న అపోహలో ఉంటారు. కానీ దానికి చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. కొంతమంది త్వరగా సక్సెస్ అవుతారు, కొంతమంది చాలా స్లోగా సక్సెస్ అవుతారు. కానీ ఎర్లీగా సక్సెస్ వచ్చింది కదా ఎక్కువ మనీ అలా అంటూ ఉండదు. స్లోగా వెళ్తాను ఇంకా అవ్వదు అన్నది కూడా కాదు. ఎంత స్లోగా వెళ్ళినా పేషెన్స్గా వెళ్ళాలి. అండ్ యూట్యూబ్ అనేది ఒక రష్డ్ టైప్ కాదు. కొంతమంది సక్సెస్ ఎర్లీగా రావచ్చు, కానీ స్లోగా వెళ్ళే వాళ్ళు రాదు అని కాదు. మీకు ఫ్యూచర్ అనేది ఎక్కువ స్లోగా బిల్డ్ చేస్తున్నారు, అంటే ఇటుగా పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మొక్కేసి రేపు పొద్దున్న చెట్టు అయిపోవాలి అని అంటే అవ్వదు కదా. సో యూట్యూబ్ కూడా అంతే. ఈరోజు పెట్టగానే రేపు పొద్దున్న డబ్బులు వచ్చేయాలంటే రాదు. మెల్లగా మీరు జనాలకు నచ్చాలి, వాళ్ళు మీ కంటెంట్ని చూసి ఇష్టపడాలి, దానికోసం సబ్స్క్రైబ్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది, ఫ్యూచర్ మంచిగా వెళ్తూ ఉంటుంది. అసలు ఈ మానిటైజేషన్ ఏదనంటే ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మినీ మానిటైజేషన్ అంటూ కొత్తగా వచ్చింది. అంటే 500 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ 3000 వాచ్ అవర్స్. ఈ 3000 వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ నుంచి రావాలి. అంటే నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నుంచి అయితే రావాలి. అది. సెకండ్, షార్ట్ వీడియోస్ 30 lakhs వ్యూస్ వస్తేనే కానీ షార్ట్ వీడియో అనేది నీ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే 30 lakhs వ్యూస్ అయినా రావాలి, లేదంటే 3000 అవర్స్ వాచ్ టైం అయినా పూర్తి అవ్వాలి. అప్పుడే మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. మినీ మానిటైజేషన్కి ఎలిజిబుల్. మానిటైజేషన్ అవ్వదు మీ వీడియో. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మానిటైజేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అన్నట్లకి ఎలిజిబుల్ అయితే యూట్యూబ్ అనేది మనీ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నా వీడియోస్ అయితే ట్రావెల్ కంటెంట్ కానీ పర్సనల్ వ్లాగ్స్ కానీ ఏదైనా, నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏ కైండ్ ఆఫ్ మైక్స్ వాడతాను, స్టాండ్స్ ఏం వాడతాను అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా నేను వాడే ఎక్విప్మెంట్ ఏంటి అనేది కంప్లీట్ ఫుల్ వీడియో మీకు పెడతాను.